ఒకవేళ ఇప్పుడు నీ సన్నిధిలో నువ్వు వచ్చి అసమాధానంతో కూర్చొని ఉన్నావంటే, మనసులో నీకు శాంతి లేదంటే 2% నువ్వుగా తెచ్చుకున్నావా, అదే వచ్చింది. నీ పొరపాటు అయితే నువ్వేం చేయాలా? క్షమాపణ కోరాలి. అదే వచ్చిందంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడిని అడుగు, తప్పకుండా దేవుడు సమాధానం చేస్తాడు. యోనా పెద్దది అయిన తర్వాత, కడుపులో పోయి దొరుకున్న తర్వాత ఆయన క్షమాపణ కోరాడు. అంతవరకు మనం వెళ్ళాల్సిన పని. అంతకుముందే ఆయన అప్పుడే తుఫాను వచ్చినప్పుడే వీళ్ళందరూ వచ్చి అడగక ముందే ఆయన ఒకవేళ క్షమాపణ కోరుంటే అప్పుడే నేను ప్రభువా నువ్వు చెప్పిన ప్రకారం నేను నినివేకి వెళ్తాను, పొరపాటు అయిపోయింది, దీని నా నిమిత్తం వీళ్ళు ఎవరిని ఏ హాని చేయి నీకు అంటే వెంటనే దాన్ని ఆయన అణిచివేసి ఉండేవాడు. కొంతమంది మనం చేప కడలు పోయి దూరిపోయిన తర్వాత ప్రార్థన స్టార్ట్ చేస్తాం. ఆ పరిస్థితిలో మనం తెచ్చుకొని ఉంటే క్షమాపణ మనము కోరాలి. దేవుడు తప్పకుండా సమాధానం